విజయ్ సాధించిన అటు ఇటు కాని విజయాన్ని చూపించి చాలా మంది రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియాలో రాజకీయ ఆలోచన లేని హీరోలందరికీ ముడిపెట్టి నెక్స్ట్ ఆయనే అనేస్తున్నారు. అందరూ వాతలు పెట్టుకోవాలన్నట్లుగా సీన్ ఉంది. రాజకీయాలంటే అంత ఈజీ కాదనే విషయం అందరికీ తెలుసు. అదేదో ప్రభుత్వ ఉద్యోగం కాదు. 24 గంటలు జనాల్లో ఉండాల్సిన వృత్తి మాత్రమే కాదు, ఎన్నో మాటలు పడాలి, ఎంతో నిబ్బరంగా ఉండాలి. అయినా ఇప్పుడు తెలుగు హీరోలు ఎవరైనా రాజకీయాల్లో చేతులు పెట్టడానికి రెడీగా ఉంటారా? తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రస్తుత అగ్ర హీరోలైన మహేష్ బాబు, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి వారు ప్రస్తుతం తమ కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నారు. పాన్ ఇండియా ఇమేజ్ తో కోట్లాది రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని శాసిస్తున్న వీరు ఇప్పుడిప్పుడే రాజకీయాల వైపు అడుగులు వేసే అవకాశం లేదు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై ఎప్పుడు చర్చ జరుగుతున్నా ఆయన ప్రస్తుతానికి సినిమాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి అది కూడా లేదు. చిరంజీవి వంటి దిగ్గజమే రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని చివరకు విరక్తి చెందడం చూసిన తరువాత ప్రస్తుత హీరోలు ఆ సాహసం చేయడానికి వెనుకడుగు వేస్తున్నారు. విజయాన్ని చూసి రెచ్చిపోతున్న వారు పవన్ కళ్యాణ్ ప్రస్థానాన్ని ఒక్కసారి కూడా పరిశీలించడం లేదు. ఆయన కేవలం స్టార్ హోదాతో గెలవలేదు, 10 ఏళ్ల పాటు అవమానాలు భరించి క్షేత్రస్థాయిలో పార్టీని నిర్మించి ఓటమిని చవిచూసి నిలబడ్డారు. విజయ్ సాధించిన ఈ అసంపూర్ణ విజయం కూడా ఆయనకు 5 ఏళ్ల పాటు ముళ్లబాటే అవుతుంది. మైనార్టీ ప్రభుత్వంతో నెట్టుకు రావడం, ద్రవిడ పార్టీల వ్యూహాలను తట్టుకోవడం సినిమాల్లో చేసినంత ఈజీ కాదని అందరికీ తెలుసు. ఈ కష్ట నష్టాలని తెలిసిన మన హీరోలు అకస్మాత్తుగా రాజకీయాల్లోకి దూకుతారనుకోవడం అత్యాశే అవుతుంది.